హలో అండి. మధ్యాహ్నం మనం భీష్ముడి గురించి కొంత తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరికొంత తెలుసుకుందాము. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. అంతకుముందు జన్మలో ఆయన ప్రభాసుడు దేవలోకానికి చెందినవాడు. ఈ ప్రభాసుడితో పాటు మరో 7 దేవతలు కలిసి వశిష్ఠ మహర్షి యొక్క నందిని అనే ఆవుని దొంగిలిస్తారు. ఆ ఆవుని కామధేనువు అంటారు. కామధేనువు ఎవరు? వశిష్ఠ మహర్షి యొక్క ఆవు. దీంతో ఆ వశిష్ఠ మహర్షికి చాలా కోపం వస్తుంది. ఆ పట్టరాని కోపంతో మీరు భూమి మీదుగా మనుషులుగా జన్మిస్తారని చెప్పి శపిస్తారు. ఆ 8 మంది దేవతలు నెత్తి నోరు కొట్టుకుని కాళ్ళ వేళ్ళ పడితే, సరే మీరు మనుషులుగా జన్మించినప్పటికీ జన్మించిన కాసేపే భూమి మీద ఉంటారు. తర్వాత మీకు పూర్వరూపం వస్తుంది, శాప విముక్తి కలుగుతుంది అని చెప్తారు. మీరు చేసిన అపరాధానికి మూల కారణం ప్రభాసుడు కాబట్టి, మెయిన్ కల్ప్రిట్ ప్రభాసుడు కాబట్టి అతను భూమి మీద ఎక్కువ కాలం జీవిస్తాడు. మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తాడు అని చెప్తారు. ఆ శాపంలో కొన్ని చేంజెస్ చేస్తారన్నమాట. గంగాదేవి కూడా శాపం వల్ల భూమి మీద జన్మిస్తుంది. గంగాదేవిని శంతనుడు ప్రేమిస్తాడు. శంతనుడు ఎవరు? భీష్ముడి తండ్రి శంతనుడు, గంగాదేవి కుమారుడు. శంతనుడికి గంగాదేవి కండిషన్ పెడుతుంది. నేనేం చేసినా నువ్వు అడ్డు చెప్పకూడదు, కోచింగ్ చేయకూడదు. ఇన్ కేసు నువ్వు కోచింగ్ చేస్తే ఆ మరుక్షణమే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతా అని చెప్తుంది. ఆమె మీద ఉన్న విపరీతమైన ప్రేమతో, వ్యామోహంతో శంతనుడు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళకి 7 పిల్లలు పుడతారు, 1 by 1. ఆ 7 పిల్లల్ని కూడా ఈవిడ గంగా నదిలో వదిలేస్తూ ఉంటుంది. శంతనుడికి చాలా కోపం వస్తుంది ఇదంతా చూసి. కానీ ఇచ్చిన మాట వల్ల కొంత, ఆమె మీద ఉన్న ప్రేమ వల్ల కొంత ఏమీ అనలేక తనలో తాను కుమిలిపోతాడు. 8వ పిల్లోని కూడా నదిలో విసిరేస్తుంటే ఇంకా ఆగలేక తన భార్యని ప్రశ్నిస్తాడు. నువ్వు ఆడదానివేనా, రాక్షసివా అని అడుగుతాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? కన్నపిల్లల్ని ఎందుకు గంగలో కలిపేస్తున్నావు అని అడుగుతాడు. దాంతో గంగకు కోపం వచ్చి ఆ 8వ పిల్లోని తీసుకుని వెళ్ళిపోతుంది దేవలోకానికి. ఆ రకంగా ఆమెకు కూడా శాప విముక్తి కలుగుతుంది. ఆ పిల్లవాడికి అన్నీ నేర్పిస్తుంది దేవలోకంలో. మంచి యోధుడిగా తయారవడానికి ఏమేం కావాలో అవన్నీ కూడా నేర్పిస్తుంది. యోధుడైన తన కొడుకుని కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి తన భర్త శంతనుడికి అప్పగిస్తుంది. భార్యావియోగంతో ఉన్న శంతనుడు మళ్ళీ ప్రేమలో పడతాడు. సత్యవతి అనే ఆమెని ప్రేమిస్తాడు. సత్యవతి తండ్రి చేపలు పడుతూ ఉంటాడు. సత్యవతి తండ్రికి ఇది ఇష్టం ఉండదు. మీ పెళ్ళి జరగదని శంతనుడికి చెప్తాడు. ఎందుకు జరగదు అని అడుగుతాడు శంతనుడు. నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే నీ ముందు భార్య కొడుకు రాజు అవుతాడు. ముందు భార్య కొడుకు ఎవరు? దేవవ్రతుడు ఎవరు? భీష్ముడు. నా చిన్న కూతురు 2వ భార్యగా మిగిలిపోతుంది. ఆమె పిల్లలకు ఎలాంటి హక్కులు సంక్రమించవు, బానిసలుగా బతకాల్సి వస్తుంది. అందువల్ల నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. శంతనుడు చాలా నిరాశ చెంది కృంగి కృషించిపోతాడు. తండ్రి బాధను చూసి విషయం తెలుసుకున్న భీష్ముడు, అప్పటికింకా ఆయన భీష్ముడు కాదు, దేవవ్రతుడు, సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి తన తండ్రికి ఆమెనిచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. సత్యవతి తండ్రి కుదరదంటే కుదరదు అని ఖచ్చితంగా చెప్తాడు. శంతనుడికి చెప్పిన కారణాన్నే భీష్ముడికి కూడా చెప్తాడు. సరే,
నేను పెళ్లి చేసుకుంటేనే కదా ఈ ప్రాబ్లం వచ్చేది. కాబట్టి నేను జీవితాంతం పెళ్లి చేసుకోను, బ్రహ్మచారిగానే ఉండిపోతాను. నీ కుమార్తెకు కలిగిన పిల్లలే రాజు అవుతారు అని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ రకంగా తన తండ్రికి మళ్ళీ పెళ్లి చేస్తాడు. తన సంతోషం కోసం కొడుకు చేసిన త్యాగాన్ని గుర్తించిన తండ్రి ఈ శంతనుడు తన కొడుకు భీష్ముడికి ఒక వరం ఇస్తాడు. అదేమిటంటే, భీష్ముడిని ఎవరూ చంపలేరు అన్లెస్ అంటిల్ ఆయన చనిపోవాలనుకుంటే తప్ప. దీనినే తెలుగులో ఇచ్ఛామరణం అంటారు, ఇష్టపూర్వకంగా మరణించడం. సత్యవతికి విచిత్రవీర్యుడనే కుమారుడు కలుగుతాడు. విచిత్రవీర్యునికి 3 స్త్రీలనిచ్చి పెళ్లి చేయాలని భీష్ముడు అనుకుంటాడు. ఆ 3లో ఒకరికి ఈ పెళ్లి ఇష్టం ఉండదు. ఆమె వేరే వాళ్ళని ప్రేమిస్తుంది. ఆ ప్రేమించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతానని పేచీ పెడుతుంది. భీష్ముడు సరే అంటాడు. కానీ ఆమె ప్రేమించిన వ్యక్తి, నువ్వెవరితోనో వెళ్ళిపోయావు, పెళ్లి చేసుకోవాలనుకుని, నువ్వు నాకు అక్కర్లేదు అంటాడు. దాంతో నిరాశతో తిరిగి వచ్చిన ఆమె భీష్ముడిని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. నా తమ్ముడు పెళ్లి చేసుకోవాలనుకున్న నిన్ను నేను ఎలా చేసుకుంటాను? అయినా నేను మాటిచ్చాను, బ్రహ్మచారిగా ఉండిపోతాను జీవితాంతమని. సో అది కుదిరే పని కాదని చెప్తాడు. దాంతో ఆమెకి చాలా కోపం వస్తుంది. సరే, ఫ్యూచర్లో నీ చావుకు నేనే కారణం అవుతానని చెప్పి శపిస్తుంది. చివరికి శిఖండి రూపంలో అతని చావుకి కారణమవుతుంది. విచిత్రవీర్యునికి సంతానయోగం లేదు. ఈ సత్యవతి కుమారుడికి సంతానయోగం లేదు. అందువల్ల సత్యవతి వేరే ఏర్పాటు చేస్తుంది. వ్యాస మహర్షిని పిలిపించి ఆయన తపోశక్తితో పిల్లలు కలిగేలా చేయమని అడుగుతుంది. వ్యాస మహర్షిని చూసి విచిత్రవీర్యుని 2 భార్యల్లో ఒకళ్ళు భయంతో ముఖం తెల్లబడిపోతుంది. అలా తెల్లబడిపోవడం వల్ల ఆమెకు పాండురోగంతో పాండురాజు జన్మిస్తాడు. ఇంకో ఆమె భయంతో కళ్ళు మూసేసుకుంటుంది. అందువల్ల ఆమెకు అంధుడు జన్మిస్తాడు. అంధుడైన ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. పాండురాజుకి 2 భార్యలు. ఒకళ్ళు కుంతీదేవి మాద్రి. ధృతరాష్ట్రుడి భార్య పేరు గాంధారి. నా భర్తకు కళ్ళు లేవు కాబట్టి నేను కూడా అంధురాలుగానే ఉండిపోతానని చెప్పి తన కళ్ళకు గంతలు కట్టుకుంటుంది. తన చెల్లెలు ఒక అంధుడిని చేసుకోవడం ఇష్టం ఉండదు గాంధారి అన్నగారికి. గాంధారి అన్నగారు ఎవరు? శకుని. కురుక్షేత్ర యుద్ధానికి మూల కారణం ఆయనే. పాండవుల పట్ల విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుని అదే ద్వేషాన్ని తన మేనల్లుళ్ళకి, అంటే కౌరవులు ఎంతమంది? 100 మంది. వాళ్ళకు నూరి పోస్తూ ఉంటాడనమాట. పాండవులకు విరుద్ధంగా మనం తయారు చేస్తాడు. కౌరవుల్ని మిస్లీడ్ చేస్తూ ఉంటాడనమాట. కుంతీదేవికి తన మంత్రశక్తితో ధర్మరాజు, అర్జునుడు, భీముడు అనే 3 కుమారులు కలుగుతారు. పాండురాజు 2వ భార్య ఉంది కదా మాద్రి, ఆమెకు 2 పిల్లలు కలుగుతారు, నకులుడు, సహదేవుడు. ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, ఈ 5గురిని కలిపి పాండవులు అంటారు. ఈ పాండవుల భార్య ద్రౌపది. ద్రుపదుని కుమార్తె కాబట్టి ద్రౌపది. ద్రౌపది యొక్క తండ్రి పేరు ద్రుపదుడు. సరే, కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కౌరవుల పక్షాన నిలబడతాడు. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు పాండవులకి మార్గదర్శనం చేస్తూనే ఉంటాడు. ఎవరైనా తీవ్రంగా ప్రతిజ్ఞ చేసినప్పుడు భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాడు అంటారు. ఆ రకంగా
భీష్ముని యొక్క పేరు భారతీయ ఇతిహాసాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నమాట. ఓకేనా అండి? అర్థమైందా? థ్యాంక్ యూ.